అందరికీ నమస్కారం. తాజాగా ఆర్ఆర్బీ విడుదల చేసిన అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎస్టీ స్టడీ సర్కిల్ తమ కేంద్రాలలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. కావలసిన అర్హతలు: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అందరూ అర్హులే. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఉన్న అర్హతలలే ఈ ఉచిత కోచింగ్కి అర్హతలు. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు అప్లై చేసిన ప్రతి ఒక్కరూ అర్హులే. ఉద్యోగంలో ఉన్న లేదా రెగ్యులర్ కోరెస్పాండెన్స్ విద్యా కోర్సులు చదువుతున్న అభ్యర్థులు అర్హులు కాదు. అభ్యర్థి మరియు వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3.0 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఇంతకు ముందు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్స్లో ఫ్రీ కోచింగ్ తీసుకున్నవారు మళ్లీ అర్హులు కాదు. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత కోచింగ్కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సీట్ల వివరాలు: ఒక్కో కేంద్రంలో ఎస్టీలకు 75, ఎస్సీలకు 15, బీసీలకు 15% సీట్లు ఉంటాయని, ఇందులో 33% కోటా మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది. సెలక్షన్ ప్రాసెస్: మీ విద్యా అర్హతల మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుంది. ప్రతి జిల్లా ప్రత్యేక యూనిట్గా పరిగణించబడుతుంది. మీ రిజర్వేషన్స్ ప్రకారం అభ్యర్థుల మెరిట్ గ్రాండ్ శాతం ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. స్టడీ సర్కిల్ అందిస్తున్న సౌకర్యాలు: మెస్ మరియు వసతి ప్రతి నెలకు 4,500 రూపాయలు. ప్రయాణ ఖర్చులు నెలకు ఒక్కొక్కరికి 1,000 రూపాయలు. కోర్సు సమయంలో ప్రతి విద్యార్థికి 1,700 రూపాయల పుస్తకాలు మంజూరు చేస్తారు. కావలసిన డాక్యుమెంట్స్: ఆర్ఆర్బీ అక్నాలెడ్జ్మెంట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఎస్ఎస్సి, మెమో, ఇంటర్, ఐటీఈ, పాలిటెక్నిక్, డిప్లొమా, బీటెక్ మరియు ప్రొవిజనల్ కాన్వొకేషన్. చివరిగా చదివిన కోర్సు యొక్క బదిలీ సర్టిఫికేట్ అంటే టీసీ స్కాన్ చేసిన కాపీలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ డాక్యుమెంట్ అప్లికేషన్ సమయంలో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే మీరు అప్లోడ్ చేసిన అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాలి. నకిలీ సర్టిఫికేట్లు లేదా మార్క్స్ మెమాస్ని ఉపయోగించే అభ్యర్థులు ప్రస్తుత ప్రవేశానికి మరియు భవిష్యత్తులో జరిగే అన్ని అడ్మిషన్లకు బ్లాక్లిస్ట్ చేయబడతారు మరియు అభ్యర్థిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. ప్రతి అభ్యర్థి తన ఒరిజినల్ సర్టిఫికెట్లను టీసీతో సహా వెరిఫికేషన్కు తీసుకుని వెళ్ళాలి. గమనిక: అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం మాత్రమే కోచింగ్ ఇవ్వబడుతుంది. ముఖ్యమైన తేదీలు: మార్చి 15 నుండి మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మార్చి 30న విడుదల చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏప్రిల్ 1న ఉంటుంది. ఏప్రిల్ 2 నుండి ఫ్రీ కోచింగ్ మొదలవుతుంది. మరిన్ని వివరాలకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 04027540104 నంబర్ సంప్రదించాలని తెలిపారు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. 1. ఇక్కడ మీరు ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు అప్లై చేశారా అని అడుగుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. పూర్తి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. 2. మీ ఆర్ఆర్బీ అప్లికేషన్ నంబర్ ఇవ్వండి. 3. మీ పూర్తి పేరు ఇవ్వండి. 4. మీ తండ్రి పేరు ఇవ్వండి. 5. మీ పుట్టిన తేదీ ఇవ్వండి. 6. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. 7. మీ కులం, ఉపకులం సెలెక్ట్ చేసుకోండి. 8. మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. 9. 10. మీ ఆదాయం సర్టిఫికేట్లో ఉన్న సంవత్సర ఆదాయం ఇవ్వండి. 11. మీ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వండి. 12. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. 13. మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 14. మీరు వికలాంగుల కాదా అనేది సెలెక్ట్ చేసుకోండి. 15. మీ అడ్రస్ జిల్లా, మండలం, ఊరు సెలెక్ట్ చేసుకుని ఇంటి నంబర్, పిన్ కోడ్ ఇవ్వండి.
16 మీ అకాడమిక్ వివరాలు మీ 10వ తరగతి ఇంటర్ ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ సంబంధించి హాల్ టికెట్స్ నెంబర్ మొత్తం మార్కులు మీకు వచ్చిన మార్కుల గ్రేడ్స్ పర్సంటేజ్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ పేర్లు నమోదు చేయండి గమనిక మీకు వచ్చిన మార్కులు మరియు మొత్తం మార్కులు నమోదు చేస్తే చాలు పర్సంటేజ్ వస్తుంది 17 మీరు ఇంతకు ముందు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకున్నారా అన్నీ అడుగుతున్నారు నో అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ వివరాలు చూద్దాం మీ డాక్యుమెంట్స్ జేపీజీ ఓర్ జేపీఎన్జీ ఫార్మాట్లో ఒక 100 KB లోపు ఉండేలా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి 18 మీ ఫోటో 19 మీ సంతకం 20 ఎస్ఎస్సి మెమో 21 ఇంటర్ మెమో 22 మీ కుల సర్టిఫికేట్ 23 మీ ఆదాయం సర్టిఫికేట్ 24 ఆధార్ కార్డు 25 ఐటీఐ పాలిటెక్నిక్ సర్టిఫికేట్ 26 డిప్లొమా సర్టిఫికేట్ 27 డిగ్రీ మెమో 28 మీ ఆర్ఆర్బీ అప్లికేషన్ ఫామ్ ఈ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి తర్వాత చివరగా ఈ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయండి తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు